కేఎస్ ప్రసాద్ గారు, నిన్న తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మీటింగ్ని కౌంటర్ ఇస్తూ హోంమంత్రి అనిత గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఏంటంటే, వైసీపీ ఏమో డ్రగ్స్ తీసుకోండి బ్రో అని వైసీపీ అంటుంటే, టీడీపీ కూటమేమో డ్రగ్స్ వద్దు బ్రో అన్నట్టు కూడా టీడీపీ కూటమి అంటుందని చెప్పేసి కూడా అనిత గారు విమర్శించినారు. నిజంగా గత వైసీపీ హయాంలో డ్రగ్స్ బారిన విద్యార్థులు పడ్డారంటే ఏం చెప్తారు? వాళ్ళ ఎడవాలో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ హోమ్ మినిస్టర్ కదా. ఇదంతా మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మాట్లాడతాం. విశాఖలో పెద్ద కంటైనర్ వచ్చింది, మొత్తం డ్రగ్స్ ఇన్నేం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? ప్రజలకు చెప్పండి. ఇది ఫస్ట్ మీరే కదా చెప్పారు. మొత్తం విశాఖ హెడ్ క్వార్టర్స్గా డ్రగ్స్ అన్నీ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు. తర్వాత మీరు గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో మీరుండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? అది వచ్చింది డ్రగ్స్ వేస్టేజ్, డ్రగ్స్ కాదు అని చెప్పింది కదా నార్కోటిక్ విభాగం, కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. అంటే అబద్ధాలనే కదా. ఇప్పుడు ఎవడో విద్యార్థి విభాగంలో ఎంబీఏ చదువుతున్న ఆంధ్ర యూనివర్సిటీ మా జూనియర్ గారిని వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆల్మోస్ట్ అది దొంగ కేసే. ఎందుకంటే అది వాట్సాప్ చాటింగ్లోనే ఏదో వాడితో ఇది చాట్ చేసాడనో ఫోన్ మాడాడనో ఒక అభియోగం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న నలుగురు మనకి ఇక్కడ రాజేంద్ర నగర్లో ఒక చనిపోయాడు డ్రగ్ డోసేజ్. నలుగురు నిజంగా వార్త వచ్చింది. కానీ అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్పారు? ఇద్దరే తీసుకున్నారు. ఆ ఇల్లుకి చెందిన ఓనర్ ఆవిడ తీసుకోలేదు, ఎవడైతే కంప్లైంట్ చేశాడో మాకు అతను కూడా తీసుకోలేదు. ఓకే. అంటే మనం ఫస్ట్ న్యూస్ ఏది? నలుగురు డ్రగ్స్ అని. కానీ సేఫ్ రెస్టారెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, అసలు ఏమి తినని ఆడపిల్ల బదనం అవుతుంది కదా. ఆవిడనే హక్కు మనకుందా? లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో విద్యా వ్యవస్థ మీద అతను ఓటు హక్కు లేనివాడి గురించే అంత తపన పడ్డాడు. అతను నారునేడు స్కూల్ పరివర్తన, పౌష్టికాహారం పిల్లలకి ఇద్దాం, చదివించుకుందాం, ఐబీ కరికులం తీసుకొద్దాం అన్న తపన పడేవాడు రాజకీయం చేశాడే. మనకి ఎలా అనుబుద్ధి ఇస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఆవిడకి నిజంగా ఆవిడ తల్లి స్థానంలో ఉంది. రాష్ట్రానికి హోంమంత్రి అంటే ఇంకా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి తల్లి స్థానం అని. అలాంటి ఆవిడ ఒక పిల్లలు పొర్రపాటునో గ్రహపాటునో పనికిమాలను పనిచేసారు. వారు సిగరెట్ కాల్చడం, మందు తాగడం, లేదా డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యతాయుతమైన పొజిషన్లో మీరుండి కూడా అంత బాధ్యతారహిత్యంగా ఎలా మాట్లాడుతున్నారు? యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. మీరే అబద్ధాలు చెప్పి అది కంటైనర్ కాదో అవునో తెలియక అట్లీస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డిని ఒకటి వచ్చిన రోజున అరెస్ట్ చేసి ఇది డ్రగ్స్ మా దగ్గర ఆధారాలు రేపు చెప్తానని చెప్పి కూర్చుని ఇప్పుడు వాళ్ళు రాజకేశ్ రెడ్డి గారిని అల్లరి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా అల్లరి పెట్టుంటే అరే నిజమే మీ దగ్గర ఉన్న తపేల ఛానల్తో నమ్మించుందరు. అభియోగాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు నాకు అర్థం కాదు. మీ పార్టీలో విద్యా విభాగం లేదా? ఇవాళ లోకేష్ గారు మోస్ట్ ఆఫ్ ద యూత్కే కదా ఆయన అవకాశాలు కల్పిస్తున్నాడు. అంటే మీరు చేస్తే అబ్బబ్బబ్బ, మరి ఇదే పవన్ కళ్యాణ్ చేస్తే అబ్బబ్బబ్బబ్బా, బీజేపీ గారు మాధవ్ గారిని మా సమకాలికుడిని అపాయింట్ చేస్తే అబ్బబ్బబ్బబ్బా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూత్కి ఏదో వాళ్ళు ఎంపవర్ చేసుకుని ఆయన పిలుచుకుని ఆయన మీటింగ్ పెట్టుకుంటారు పార్టీ వాళ్ళని. అక్కడికి ఏదో మీ తెలుగుదేశం ఆఫీస్కి వచ్చి పార్టీ మీటింగ్ పెట్టాడు, మీరు బాధపడిపోతే ఎట్లాగండి? పోయిన ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా ఒక్క పొల్లు మాట ఉందా? హౌ వీ నీడ్ టు డూ సంథింగ్ అన్నది రీఛార్జ్ చేయడానికి అతను చెప్పుకున్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వచ్చి మాకు అలా సినిమా చూడు రివ్యూలు ఇస్తారు బయటకు వచ్చి, అలా ఏమైనా చెప్పాడే? లేదు. మరి అసలు ఏ ప్రాతిపదిక మీద అంతంత అభాండాలు వేసేసి అంతంత అభియోగాలు వేసి ఇదేమైనా ఎలక్షన్ ముందు జరుగుతున్న రసోత్తర కార్యక్రమం అనుకుంటున్నారా మీరు? ఒకళ్ళ మీద బదనాం చేసుకుంటూ ఎలక్షన్ గెలవడానికి. నవ్ యువర్ విత్ గవర్నమెంట్, గవర్నెన్స్ మీ చేతిలోనే ఉంది. గుడ్ గవర్నెన్స్ అందించవలసిన బాధ్యత మీరు హోంమంత్రిగా మీ మీదే ఉంది. ఆయన ఏమన్నారంటే ప్రభుత్వాన్ని శాసించే శక్తి యువతకి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట. అంతే కదా. ఇప్పుడు దేశం మొత్తం మీద 60% 80% మంది యూత్ ఉందండి. ఇలాంటి యూత్ ఉన్న దేశంలో, భారతదేశంలో యూత్కి పవర్ ఇస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారన్న దాని మీద ఎంఫసైజ్ చేయకుండా ఈరోజు ఈ చదువులు ఎవరైనా BA హిస్టరీలో, BA ఎకనామిక్స్లో, BA పొలిటికల్ సైన్స్లో చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది అండి ఇలా వేల మీద లెక్కెట్టవచ్చు. వాళ్ళు ఎలాంటి తెప్పలు పడుతున్నారు ఆ పొలిటికల్ యుగంలోకి, పొలిటికల్ సినారియోలోకి పార్టీ అధ్యక్షులే కదా వాళ్ళని మోటివేట్ చేయవలసింది. తులసి వనంగా రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు. ఎవరు మార్చారు? ఇప్పుడు ఎంత తిరుగుతుంది. నిన్న కేశినేని చిన్ని ఏమైనా అచ్చాని పచ్చపూస కబుర్లు, లేకపోతే మా ఇప్పుడు ఏమైనా ఈయన రామచంద్రుడు వారి అవతారం పురుషుడు ఇక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో, ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి వస్తున్నవి. ఆయన ఎవరు? ఇద్దరు, ఒకడు ఎమ్మెల్యే మీవాడు, ఇంకోటి MP మీవాడే. వీళ్ళ మీద చర్యలేవి.
అంటే ఎమ్మెల్యే గారి మాటకి మీకు అథెంటికేషన్ లేదా హోంమంత్రి గారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ, జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ వాళ్ళు అప్పుడు ఇంటికి వచ్చాడు కాబట్టి నేటి చేయలేక నేను డిబేట్లో మా మిత్రుడే అరే జోగి రమేష్ అంటే అలా ఇంటికాడి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్ళవలసిందట. ఇదేంటి అంకుశంలో రామిరెడ్డి సినిమా అనుకుంటున్నారు. పోనీ ఆ కేసు మీద తీసుకెళ్ళారంటే కాదు, ముఖ్యమంత్రి ఇలా తిప్పి అలా జనార్దన్ గడి నాకు జోగి రమేష్ నచ్చట్లేదు ఆడి పేరు చెప్పేస్తావా అని ఆడితో వీడియో చేయించి ఆడే పనికిమాల లేదో ఆ పనికిమాల లేదో ఈ పేరు చెప్పించి ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ అట్ట. ఇదో సాగులట లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ అరెస్ట్ అని బ్రేకింగ్ న్యూస్. ఉన్న లిక్కర్ స్కామ్కే ఈరోజు దిక్కులే సంవత్సరం గడిచిపోయింది. స్కీమ్ ఇది మీ వాళ్ళకి మీకు పెట్టుకున్న స్కీమ్లో జోగి రమేష్కి ఎలాగేశారు? అది వీధిలో ఉన్నాడు సిటీలో జాయిన్ చేసుకున్నాడు జనార్దన్ రావు. అలాగే ఉంటాయి. అంచేత అనిత గారు మీకు గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో ఉన్నారు. మీరు మీ పని మీరు చేయడం మానేసి మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఈ డ్రగ్స్ దందాలు చేసిన వాళ్ళని ఏడు చేసిన శవం సినిమాలో ఉంటారు చూడండి, సూర్య గారు దొరికినట్టు వేసేస్తారు పెట్ల కాల్చినట్టు. అలాంటిదే కార్యక్రమం ఎత్తండి. వీలైతే మా తెలంగాణ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుని మా సజ్జనార్ గారిని డెప్యుటేషన్ మీద తీసుకెళ్ళండి. మీ తెలగో కాదు కానీ ఆ మానబోడుతూనే అవుతుంది. ఇప్పటికీ దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ప్లాన్ ఫ్రంట్ లేదు. డ్రగ్స్ వద్దు బ్రో, ఇదేంటి సినిమా కదలా. పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాలో నటించాడు కాబట్టి మాతో ఉన్నాడు కాబట్టి ఆ బ్రో అని వచ్చేలా పెడిదానికి పెపేగా ఉంటుందని పెట్టుకుంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్గా మార్చారన్నమాట. అన్నీ మీరే మాడతారు, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మార్చండి మీరు. ఇప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కదా, మరి అగ్రికల్చర్ సెక్టర్ నేను ఎంత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే ఏడు చేస్తున్నారు మీరు. అది చెప్పరు. కేంద్రం నుంచి తక్షణ సాయం రూపాయి తేలేదు ఇప్పటికీ. ఈ క్రాప్ బుక్ మెయింటైన్ చేయరు. అందులో ఏ పంటలు ఎక్కడ పండే తెలిసి చెప్పుకోవడానికి 16 లక్షల ఎకరాలు నేలమట్టం అయి కూర్చొని ఉన్నాయి. దాని మీద మీకు కార్యాచరణ లేదు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకుంటే దాని మీద మీకు ఆక్రాంత. ఏంటండి ఇది? ఎక్కడ ఉన్నాం మనం? ఏపీలో వివిధ నాశనం చేసింది వైసీపీ అంటగా. ఎలా నాశనం చేసేస్తారు? ఎలా నాశనం చేశారు చెప్పండి. అదే కదా మేము అడుగుతుంది. అప్పులు అని గొల్లెట్టారు. మీరే బడ్జెట్ ఎట్టి తూచ్. ఇప్పుడు ఉదాహరణకి టోటల్ 10 సంవత్సరాలు టెన్యూర్ అండి. 11 సంవత్సరాలు అయిపోయింది మనకి. 11 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు మొత్తం ఎంతో చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంతో చేస్తే మీ దగ్గర లెక్క ఉంది. మీరేడు చేసి చెప్పండి. తల్లితోటి ఇప్పుడు చెప్పలేరు. 11,000 పైసలకి తగలెట్ట సెక్రటరీకి కట్టారు. ఎవరికి కావాలండి అవి? మీరు కూర్చోరట, మీకే నచ్చట్లే, మళ్ళీ ఇంకోటి కట్టుకుంటారట. ఈ పనికిమాలిన పనులకి మాకు అవసరమా? ఓకే అనితి గారు, ముందు మనం మాట్లాడినవి నిజాల అబద్ధాలు ప్రజలు గ్రహించారు ఆల్రెడీ. కంటైనర్లు వచ్చేసి నువ్వు గొల్లెట్టారు కదా. ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు మా చేట సూక్తులు చెప్పారు కదా. ఏరి నిన్నలాంటి వార్త వచ్చింది. హెవీ డోస్ తీసుకుని డ్రగ్ చచ్చిపోయాడు రాజేంద్ర నగర్లో. ఇలాంటి వార్త ఏడన్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నామండి 5 ఏళ్ళు? ఎన్డీఆర్టీ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఒక్కడు మద్యం దాగి చచ్చిపోతే ఒట్టని. ఇవేమి మీరు నమ్మపోతే మేమేటి చేయాలా? అంటే వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తూ ఈగల్ విభాగానికి పట్టుబడ్డారు. అదే చెప్తున్నాను, అదే అభియోగం. కొండారెడ్డి ఎంబీఏ చేసే స్టూడెంట్. అతను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థి విభాగం ఇప్పుడు అతను కాదు అధ్యక్షుడు. రెండోది అతనికి ఏదో ఫ్రెండ్కో వాట్సాప్లోనో కాన్వర్సేషన్ బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, మీరు నాతో మాడతారు. నేను మందు కొడుతున్నాను అనుకోండి సాయంత్రం, మీరు నాతో మాడారు కాబట్టి మీరు కూడా మందు తాగారంటే ఏమైనా కరెక్టా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.